Hi, good afternoon everyone. Now I will teach you one lesson for the 9th class. First lesson, the snake and the mirror. Okay, so this lesson written by the Vaikom Muhammad Bashir. Vaikom Muhammad Bashir. So this can be translated in English by V. Abdullah. Okay, Vaikom Muhammad Bashir actually a written in Malayalam. So this can be translated in English by the V. Abdullah. Okay. So before going to start the lesson, first we understand the snake and the mirror. The snake అంటే ఒక పాము అండ్ ద మిర్రర్ ఒక అద్దం. సో ఇది ఒక స్టోరీ అనమాట. సో ఈ స్టోరీలో మెయిన్ ఏంటంటే మనం ఒక డాక్టర్ ఉంటాడు. ఓకే, ఒక డాక్టర్కి జరిగిన సిచ్యువేషన్ని ఒకరితో వేరే వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్తూ ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్తో ఏంటి, తను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, అంటే తన డాక్టర్ కోర్స్ కంప్లీట్ చేసి తను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఒక చిన్న రూమ్లో ఉంటాడు. సో ఆ రూమ్లో ఉన్నప్పుడు ఇన్సిడెంట్స్, అక్కడ జరిగిన సన్నివేశాలు మొత్తం ఆ ఇన్సిడెంట్స్ అన్నీ మీకు ఈ లెసన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, స్టార్ట్ చేద్దాం. చూడండి. హ్యాజ్ ఎ స్నేక్ ఎవర్ కాయిల్డ్ ఇట్ సెల్ఫ్ ఓకే రౌండ్ ఎనీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ. సో ఎప్పుడైనా ఒక పాము మీ బాడీకి చుట్టుకుంటే మీ ఫీల్ ఎలా ఉంటుంది? ఏ ఫుల్ బ్లడెడ్ కోబ్రా, అది ఫుల్ బ్లడెడ్ కోబ్రా అంటే మొత్తం ఒక కోబ్రా, ఒక పెద్ద పాము. ఆల్ ఆఫ్ అస్ టెల్ సైలెంట్. ద క్వశ్చన్ కేమ్ ఫ్రమ్ ద హోమియోపాత్. ఇక్కడ హోమియోపాత్ అని ఉంది, అంటే హోమియోపాత్ అంటే హోమియోపతికి చెందిన ఒక డాక్టర్ అనమాట. సో దానికి రిలేటెడ్గా ద టాపిక్ కేమ్ అప్ వెన్ వీ వర్ డిస్కసింగ్ స్నేక్స్. సో ఆ టాపిక్ ఎప్పుడు వచ్చిందంటే ఈ డాక్టరు వాళ్ళ ఫ్రెండ్స్తో, అంటే వాళ్ళ సరౌండింగ్లో ఉన్న వాళ్ళతో చెప్తున్నాడు. ఎప్పుడు వాళ్ళ స్నేక్స్ గురించి మాట్లాడుకుంటుంటే దాని గురించి అప్పుడు ఈ టాపిక్ వచ్చింది. We listened attentively as the doctor continued with the tale. సో ఏమని చెప్తున్నాడు? ఆ డాక్టర్ చెప్తున్న టేలు, ఆ కథ, చెప్పే కథ చాలా వీళ్ళందరూ ఇంట్రెస్టింగ్గా వింటున్నారు. ఇట్ వాజ్ హాట్ సమ్మర్ నైట్ అబౌట్ 10 o'clock. సో అప్పుడు సమ్మర్ టైం అనమాట, నైట్ టైము 10 o'clock అయింది. ఐ హ్యాడ్ మై మీల్ ఎట్ ద రెస్టారెంట్ అండ్ రిటర్న్ టు మై రూమ్. సో అక్కడ మీల్ కంప్లీట్ చేసి బయట తన రూమ్కి వచ్చాడు. ఇదంతా డాక్టర్ వాళ్ళతో చెప్తున్నాడు, డాక్టరు వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్తున్నాడు. ఐ హర్డ్ ఎ నాయిస్ ఫ్రమ్ అబౌవ్ యాజ్ ఐ ఓపెన్ ద డోర్. సో బయట మీల్ కంప్లీట్ చేసి, అంటే నేను డిన్నర్ కంప్లీట్ చేసి తన రూమ్కి వచ్చి డోర్ ఓపెన్ చేశాడు లోపలికి వెళ్దామని. ఒక సౌండ్ వినబడింది. ద సౌండ్ వాజ్ ఏ ఫెమిలియర్ వన్. ఫెమిలియర్ వన్ అంటే బాగా ఎక్కడో విన్న వాయిస్. అది ఫెమిలియర్ అంటే బాగా తెలిసిందని, అంటే నేను విన్న వాయిస్లో ఉంది. వన్ కుడ్ సే దట్ ర్యాట్స్ ఐ షేర్డ్ ద రూమ్. ఏమనుకున్నాడు తను? ఏవో ఎలకలు ఉంటాయి పైన, సో ఆ సౌండ్ అనుకున్నాడు. ఎలకలు కూడా ఈ రూమ్లో షేర్ చేసుకుంటున్నాయని. ఐ టుక్ అవుట్ మై బాక్స్ ఆఫ్ మ్యాచెస్ అండ్ లైట్ అండ్ ద కిరోసిన్ ల్యాంప్ ఆన్ ద టేబుల్. సో ఏమైంది, ఆ నాయిస్ వినేసి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఒక కిరోసిన్ ల్యాంప్ తీసుకుని దాన్ని వెలిగించుకున్నాడు. ఎందుకు వెలిగించుకున్నాడు దీపం? ద హౌస్ వాజ్ నాట్ ఎలక్ట్రిఫైడ్. అక్కడ ఆ రూమ్కి కరెంట్ ఫెసిలిటీ లేదు. సో ఇట్ వాజ్ ఎ స్మాల్ రెంటెడ్ రూమ్. అది చాలా చిన్న రూమ్, స్మాల్ రెంటెడ్ రూమ్. ఆ చిన్న రూమ్ రెంట్కి తీసుకున్నాడు. ఐ హ్యాడ్ జస్ట్ సెటప్ మై మెడికల్ ప్రాక్టీస్ అండ్ మై ఎర్నింగ్స్ వర్ మీగర్. మెడికల్ ప్రాక్టీస్ కోసం అండ్ మై ఎర్నింగ్స్ వర్ మీగర్. సో మెడికల్ ప్రాక్టీస్ కోసం ఆ చిన్న రూమ్ తీసుకున్నాడు. ఆ రూమ్ తీసుకుని మీగర్ అనమాట. ఎర్నింగ్స్ మరి మీగర్ అంటే లెస్ క్వాంటిటీ, చాలా తక్కువ. అతని దగ్గర ఉన్న మనీ కూడా చాలా తక్కువ. ఐ హ్యాడ్ అబౌట్ 60 rupees ఇన్ మై సూట్ కేస్. 60 రూపాయలు ఉన్నాయి వాడున్న సూట్ కేసులో. along with some shirts and dhotis, and I also possessed one solitary black coat which I was then wearing.
సో అక్కడ మీరు పిక్చర్లు టెక్స్ట్ బుక్లో ఉన్న పిక్చర్లు అబ్జర్వ్ చేస్తే అక్కడ ఏముంది, సాలిటరీ ఒక బ్లాక్ కోటు అండ్ విచ్ ఐ వాజ్ వేరింగ్, ధోతీసు షర్ట్స్ ఉన్నాయి సూట్ కేసులో అయితే. ఐ టుక్ ఆఫ్ మై బ్లాక్ కోట్, వైట్ షర్ట్ అండ్ నాట్ సో వైట్ వెస్ట్ అండ్ హంగ్ దెమ్ అప్. సో ఏమేమి ఉన్నాయి, టుక్ ఆఫ్ మై బ్లాక్ కోట్ తీసి పక్కన పెట్టాడు, అండ్ వైట్ షర్ట్ కూడా ఉంది, అండ్ దాంతోపాటు వెస్ట్ అంటే బనియన్ అనమాట. సో బనియన్ ఏముంది, అది కూడా అంత వైట్గా లేదు, ఆ బనియన్ కూడా తీసి తగిలించాడు హ్యాంగర్కి. ఐ ఓపెన్ ద 2 windows ఇన్ ద రూమ్. సో డిన్నర్ కంప్లీట్ చేసి వచ్చినప్పుడు ఇది జరిగిన సిచ్యువేషన్ అనమాట. డోర్స్ ఓపెన్ చేశాడు. ఐ వాజ్ ఎన్ అవుటర్ రూమ్ విత్ 1 wall ఫేసింగ్ ద ఓపెన్ యార్డ్. సో ఏమనుంది, ఐ వాజ్ ఎన్ అవుటర్ రూమ్ విత్ 1 wall ఫేసింగ్ ద ఓపెన్ యార్డ్. సో మొత్తం ఓపెన్ చేస్తే అటువైపు చుట్టూ అంతా ఖాళీయే, మొత్తం తినొక రూమే ఉంది. యార్డ్ అంటే ఒక ల్యాండ్ అనమాట, మొత్తం భూమి అంతలాగా. ఇట్ హ్యాడ్ ఎ టైల్డ్ రూఫ్ విత్ అలాంగ్ సపోర్టింగ్ గ్యాబిల్స్ అండ్ రెస్టెడ్ ఆన్ ద బీమ్ ఓవర్ ద వాల్. ఇప్పుడు బీమ్ అంటే దూలాలు అంటాం చూసారా, పాతకాలం పెంకిటిల్లు చూడండి, పెంకిటిల్లు వేసి మళ్ళీ పెంకిటిల్లు ఇలా ఉంటాయి కదా, ఇలా ఉండి మళ్ళీ లోపల అదే బద్దెలు అంటాం కదా, బద్దెలు దూలాలు అంటాం కదా, ఇలా వేసి మళ్ళీ నించోబెట్టి ఒక చిన్న వాళ్ళు ఉంటాయి, మళ్ళీ కర్రల కింద కట్టేసి బీమ్ ఉండి చిన్న వాళ్ళలా ఉంటాయి, అలాగా ఉందన్నమాట ఆ రూము. దేర్ వాజ్ నో సీలింగ్ లేదు. ఆ పాత పెంకిటిల్లు చూడండి, సీలింగ్స్ ఉంటాయా, సీలింగ్స్ ఉండవు. సో అలాగే ఉంది. దేర్ వాజ్ ఎ రెగ్యులర్ ట్రాఫిక్ ఆఫ్ ర్యాట్స్ టు అండ్ ఫ్రమ్ ద బీమ్. సో ఆ బీమ్ నుంచి ఏంటి, ఆ దూలాల నుంచి ర్యాట్స్ అనేవి తిరుగుతూ ఉన్నాయి. ఐ మేడ్ మై బెడ్ అండ్ పుల్డ్ ఇట్ క్లోజ్ టు ద వాల్. సో పడుకోవడానికి బెడ్ రెడీ చేసుకున్నాడు, అండ్ పుల్డ్ ఇట్ క్లోజ్ టు ద వాల్. ఐ లే డౌన్ బట్ ఐ కుడ్ నాట్ స్లీప్. పడుకోవాలని గోడ దగ్గరికి వేసుకున్నాడు, బట్ హీ కుడెంట్ స్లీప్. పడుకోలేకపోతున్నాడు. ఎందుకు, ఐ గాట్ అప్ వెంట్ అవుట్ టు ద వెరండా ఫర్ ఎ లిటిల్ ఎయిర్. సో నిద్ర పట్టలేదు, అలా మళ్ళీ బయటకు వెళ్ళాడు వరండాలోకి. బట్ ద విండ్ గాడ్ సీమ్ టు హ్యావ్ టేకెన్ టైమ్ ఆఫ్. ఆ టైంలో ఏంటి, బయటికి వెళ్ళినా కూడా ఫ్రెష్ ఎయిర్ కోసం బయటికి వెళ్ళాడు, కానీ గాలి వేయలేదు. అప్పుడు ఏమనుకుంటున్నాడు, దేవుడికి కూడా నచ్చలేదేమో నేను బయటికి రావడం, అందుకే గాలి లేదు అనుకుంటున్నాడు. ఐ వెంట్ బ్యాక్ ఇన్ టు ద రూమ్ అండ్ సాట్ డౌన్ ఆన్ ద చైర్. మళ్ళీ ఏం చేశాడు, బయట అలా గాలి ఇట్లేదని మళ్ళీ వచ్చి లోపల చైర్ వేసుకుని కూర్చున్నాడు చైర్లో. ఐ ఓపెన్ ద బాక్స్ బినీత్ ద టేబుల్ అండ్ టుక్ అవుట్ ఏ బుక్. మళ్ళీ ఏం చేశాడు, ఐ ఓపెన్ ద బాక్స్ బినీత్ ద టేబుల్. బినీత్ అంటే కింద అని, అండర్. టేబుల్ కింద ఉన్న బాక్స్ తీసి అండ్ అందులోంచి బుక్ తీశాడు. ద మెటీరియా మెడికా. సో అది మెడికల్కి సంబంధించి, తన డాక్టర్ కదా, దానికి సంబంధించిన బుక్ తీసి ఓపెన్ చేసి చదువుతున్నాడు. ఐ ఓపెన్ ఇట్ ఎట్ ద టేబుల్ ఆన్ విచ్ స్టూడ్ ద ల్యాంప్ అండ్ ఏ లార్జ్ మిర్రర్. ఏ స్మాల్ కోంబ్ లే బిసైడ్ ద మిర్రర్. అప్పుడు ఏం చేశాడు, ఒక ల్యాంప్ వెలిగించాడు కదా, ఆ ల్యాంప్ బుక్ పెట్టి దాని పక్కనే ఒక బుక్ పెట్టి చదువుకుంటున్నాడు. అక్కడ దాని ఎదురుగుండా మిర్రర్ ఉంది, ఆ మిర్రర్ దగ్గర కోంబు కూడా ఉంది. అంతే కదా, ఇప్పుడు మన ఇంట్లో ఏమన్నా మిర్రర్ ఉందనుకోండి, ఒక టేబుల్ మిర్రర్ ఏమన్నా ఉందనుకోండి, అక్కడ అద్దం సంథింగ్ మనం పౌడరు అవన్నీ దాని మీద ఉంచుకుంటాం కదా. సో అలాగే మిర్రర్ ఉంది. నెక్స్ట్ చూడండి, వన్ ఫీల్స్ టెంప్టెడ్ టు లుక్ ఇన్ టు ఎ మిర్రర్ వెన్ ఇట్ ఈజ్ నియర్. సో ఎవరైనా బుక్ తీసి చదువుతున్నాడు, ఎదురుగుండా అద్దం ఉంది. ఎవరైనా ఒకసారి అద్దం కనబడింది అనుకోండి, ఫేస్ చూసుకోవాలనుకుంటారా, చూసుకోవాలనుకుంటాం, ఆటోమేటిక్గా ఫేస్ చూసుకుంటాం. ఇట్ టుక్ ఏ లుక్. సో అలాగే ఈ డాక్టర్ బుక్ చదువుతున్నా కూడా అద్దం ముందే కూర్చున్నాడు. ల్యాంప్ ఉంది టేబుల్ మీద, ఎదురుగున్న అద్దం ఉంది, కామ్ ఉంది, చదువుతున్నాడు, అద్దం వైపు చూశాడు. ఇన్ దోస్ డేస్ ఐ వాజ్ ఎ గ్రేట్ అడ్మైరర్ ఆఫ్ బ్యూటీ అండ్ బిలీవ్డ్ ఇన్ మేకింగ్ మై సెల్ఫ్ లుక్ హ్యాండ్సమ్. ఏమనుకుంటున్నాడు, అద్దంలో చూసుకుని తనకు తానే హ్యాండ్సమ్ అనుకుంటున్నాడు. మనం అదే కదా అనుకుంటాం, మన ఫేస్ ఎలా ఉంది, హెయిర్ స్టైల్ ఎలా ఉంది అన్నీ చూసుకుంటాం అద్దం ముందు, అంతే కదా. సో తిన కూడా నేను చాలా అందంగా ఉన్నాను అనుకుంటున్నాడు. ఐ వాజ్ అన్మ్యారీడ్ అండ్ ఐ వాజ్ ఏ డాక్టర్. నేను చాలా అందగాన్ని, పైగా నాకు పెళ్ళి అవ్వలేదు, పైగా నేను డాక్టర్ని. ఐ ఫెల్ట్ ఐ హ్యాడ్ టు మేక్ మై ప్రెజెన్స్ ఫెల్ట్. ఏమనుకుంటున్నాడు, నేను డాక్టర్ని కదా, నాకు మ్యారేజ్ అవ్వలేదు, నేను అందగాన్ని, సో అలా అని ఫీల్ అవుతున్నాడు, ప్రెజెన్స్ అనమాట. ఐ పిక్డ్ అప్ ద కామ్ అండ్ ర్యాన్ ఇన్ టు
and ran it through my hair and adjusted the parting so hard to looked straight and neat. Again I heard that sound from above. సో అలా అనుకుంటూ హ్యాండ్సమ్గా ఉన్నానని అద్దం ముందు కూర్చొని అనుకుంటూ కామ్ తీసుకుని దూకుంటూ ఉన్నాడు. పార్టింగ్ అంటే పాపిడి అంటాం కదా, పార్టింగ్ అంటాం. సో పాపిడిని స్ట్రైట్గా దూకుంటున్నాడు. దూకున్న తర్వాత దువ్వుకుంటూ అలా అనుకోగానే ఏమైందంటే మళ్ళీ ఆ వాయిస్ విన్నాడు. ఫస్ట్లో వచ్చింది కదా డోర్ తీయగానే వాయిస్, ర్యాట్స్ అనుకుని. సో మళ్ళీ ఆ వాయిస్ విన్నాడు. ఐ టుక్ ఏ క్లోజ్ లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ద మిర్రర్. సరే రెండోసారి విన్నాడు ఆ వాయిస్ గురించి, మళ్ళీ ర్యాట్స్ అనుకుని మళ్ళీ అద్దంలో చూసుకుంటూ అనుకుంటున్నాడు. ఐ మేడ్ అన్ ఇంపార్టెంట్ డెసిషన్. ఒక డెసిషన్ తీసుకున్నాడు. ఏంటి? ఐ వుడ్ షేవ్ డైలీ అండ్ గ్రో ఏ థిన్ మౌస్టేక్ టు లుక్ మోర్ హ్యాండ్సమ్. ఏమనుకున్నాడు? నేను డైలీ షేవ్ చేసుకోవాలి, బాగా మౌత్ స్టేక్ అంటే మీసాలు కానీ గడ్డం కానీ చిన్న మీసాలు కూడా బాగా పెంచుకోవాలి అండ్ లుక్ మోర్ హ్యాండ్సమ్గా ఉంటాను ఇంకా నేను అనుకుంటున్నాడు అద్దం ముందు. ఐ వాజ్ ఆఫ్టర్ ఆల్ ఏ బ్యాచులర్ అండ్ ఏ డాక్టర్. మళ్ళీ అదే అనుకుంటున్నాడు, నేను డాక్టర్ని పైగా బ్యాచులర్ని. ఓకే. ఐ లుక్డ్ ఇన్ టు ద మిర్రర్ అండ్ స్మైల్. ఐ వాజ్ అన్ అట్రాక్టివ్ స్మైల్. ఐ మేడ్ అనదర్ ఎర్త్ షేకింగ్ డెసిషన్. సో అద్దంలో చూసుకుని అలా అనుకుంటూ మళ్ళీ ఏమనుకున్నాడు? ఐ వుడ్ ఆల్వేస్ కీప్ దట్ అట్రాక్టివ్ స్మైల్ ఆన్ మై ఫేస్. నేను ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి ఫేస్ మీద. అండ్ టు లుక్ మోర్ హ్యాండ్సమ్. ఐ వాజ్ ఆఫ్టర్ ఆల్ బ్యాచులర్ అండ్ ఏ డాక్టర్ టూ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. అగైన్ కేమ్ దట్ నాయిస్ ఫ్రమ్ ద అబోవ్. మళ్ళీ మూడోసారి కూడా ఆ నాయిస్ వచ్చింది. మళ్ళీ అలా అనుకుంటూ ఉన్నాడు. ఐ గాట్ అప్ లిట్ ఎ బీడీ అండ్ పేస్డ్ అప్ అండ్ డౌన్ ద రూమ్. మళ్ళీ ఏమనుకున్నాడు? మళ్ళీ అలాగా అనుకుంటూ అంటే లిట్ అప్ ఎ బీడీ. లిట్ అంటే వెలిగించడం. ఒక బీడీ కాలుస్తూ ఉన్నాడు. అప్ అండ్ డౌన్ ద రూమ్. దెన్ అనదర్ లవ్లీ థాట్ స్ట్రక్ మీ. ఐ వుడ్ మ్యారీ. మళ్ళీ అప్పుడు అలా తిరుగుతూ ఏమనుకున్నాడు? నేను పెళ్ళి చేసుకోవాలి. ఐ వుడ్ గెట్ మ్యారీడ్ టు ఏ ఉమెన్ డాక్టర్ హూ హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ మనీ అండ్ ఏ గుడ్ మెడికల్ ప్రాక్టీస్. ఓకే, నేను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను. ఎలాంటి ఆవిడ్ని? ఉమెన్ డాక్టర్. తను కూడా డాక్టర్ అవ్వాలి. అండ్ హూ హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ మనీ. చాలా డబ్బు గల అమ్మాయి ఉండాలి. షీ హ్యాడ్ టు బి ఫ్యాట్ ఫర్ ఎ వ్యాలిడ్ రీజన్. తను లావుగా కూడా ఉండాలంట. డాక్టర్ అయి ఉండాలి అమ్మాయి, డబ్బు అయి ఉండాలి, తను లావుగా కూడా ఉండాలి. లావుగా ఎందుకు ఉండాలో రీజన్ చెప్తున్నాడు చూడండి. ఇఫ్ ఐ మేడ్ సమ్ సిల్లీ మిస్టేక్ అండ్ నీడెడ్ టు రన్ అవే షీ షుడ్ నాట్ బీ ఏబుల్ టు రన్ ఆఫ్టర్ మీ అండ్ క్యాచ్ మీ. ఒకవేళ నేను ఏదైనా మిస్టేక్ చేశామనుకోండి, నేను పరిగెడితే తను నా వెనకాల పరిగెట్టలేదు కదా, నేను ఫాస్ట్గా పరిగెట్టగలను, తను నా వెనకాల పరిగెట్టలేదు, అందుకు లావుగా ఉండాలి అని అనుకున్నాడు. రైట్? విత్ such thoughts in my mind, I resumed my seat in the chair in front of the table. మళ్ళీ అలా లేచి అనుకుంటూ ఉన్నప్పుడు మళ్ళీ ఏం చేశాడు? చైర్ వేసుకుని మళ్ళీ అద్దం ముందు కూర్చున్నాడు. దేర్ వర్ నో మోర్ సౌండ్స్ ఫ్రమ్ అబోవ్. అప్పుడు మళ్ళీ సౌండ్స్ ఏమి వినిపించలేదు. సడన్లీ దేర్ కేమ్ ఏ డల్ థర్డ్ ఇఫ్ ఏ రబ్బర్ ట్యూబ్ హ్యాడ్ ఫాలెన్ టు ద గ్రౌండ్. ఏమైంది? సడన్గా ఏదో రబ్బర్ ట్యూబ్ పడితే థర్డ్ అంటే ఏదో దబ్బమని సౌండ్ వస్తుంది చూడండి, అలాగా ఒక సౌండ్ వచ్చింది. షూర్లీ నథింగ్ టు వరీ అబౌట్. ఆ సౌండ్ ఏదనుకున్నాడు అంటే ఎలకలు ఉన్నాయనుకున్నాడు కదా, ఏదో ఎలక పడింది, ఆ సౌండ్ వచ్చింది అని అనుకున్నాడు. ఈవెన్ సో ఐ థాట్ ఐ వుడ్ టర్న్ అరౌండ్ అండ్ టేక్ ఏ లుక్. చూశాడనమాట. ఏంటా అని చూడకూడదు అనుకున్నాడు కానీ చూశాడు. No sooner I had turned than a fat snake wriggled over the back of the chair and landed on my shoulder. ఏమైంది? చూడకూడదు అనుకుంటేనే చూశాడు. తీరా చూస్తే ఏమైందంటే షోల్డర్ మీదకి పాము పడింది. పాము స్నేక్ wriggled over the back of the chair. ఏమైంది? ఆ బ్యాక్ చుట్టుకుని ఉందన్నమాట, చైర్కి చుట్టుకుని ఉంది, షోల్డర్ మీద ఉంది, చైర్కి చుట్టుకుని. The snakes landing on me and my turning were simultaneously. ఏమైందంట? చుట్టుకుంటూ వీడి వైపుకి తిరిగిందంట పాము. I didn't jump, I didn't tremble, I didn't cry out. పాము చుట్టుకుని ఉంటే వాడు ఆడి పరిస్థితి ఏంటి? జంప్ చేయలేడు, ట్రెంబుల్ ఒక్కసారిగా పరిగెట్టలేడు, ఏడవలేని పరిస్థితి. కక్కలేక మింగలేక అంటాం చూడండి ఒక్కసారి మనం. సో పరిస్థితి అలా ఉందన్నమాట. ఐ డోంట్ క్రై అవుట్. దేర్ వాజ్ నో టైమ్ టు డూ ఎనీ మచ్ థింగ్. నేను చేయడానికి ఏ థింగ్ చేయడానికి
నేను ఏ పని చేయలేడు. ఇప్పుడు పాము చుట్టుకుని ఏం చేస్తాడు? ఏదైనా చేస్తే బై మిస్టేక్గా అవుతుంది కదా. ద స్నేక్ స్లిథర్డ్ అలాంగ్ మై షోల్డర్ అండ్ కాయిల్డ్ అరౌండ్ మై లెఫ్ట్ ఆర్మ్ అబౌవ్ ద ఎల్బో. సో అది ఆ పాము ఏమైంది? చైర్కి చుట్టుకున్న పాము షోల్డర్ మీద ఉంది. ఇప్పుడు తిని షోల్డర్ని చుట్టేసుకుంది మొత్తం, చైర్ని కాకుండా. ద హుడ్ వాజ్ స్ప్రెడ్ అవుట్ అండ్ ఇట్స్ హెడ్ హార్డ్లీ 3 or 4 inches ఫ్రమ్ మై ఫేస్. మొత్తం ఇప్పుడు షోల్డర్ మొత్తం చుట్టేసుకుని చైర్ కాకుండా ఫేస్కి దగ్గరగా ఉంది స్నేక్, ఒక 4 or 5 inches దూరంలో, ఒక 4 అడుగులు అలా దూరంలో. ఇట్ వుడ్ నాట్ బీ కరెక్ట్ టు సే మీర్లీ దట్ ఐ సాట్ దేర్ హోల్డింగ్ మై బ్రీత్. సో వాడి పరిస్థితి ఎలా ఉందంటే ఒక స్టోన్లో ఉంది, ఒక రాయిలో ఉండిపోయాడు అంతే కదా. షోల్డర్కి చుట్టేసుకుని ఉంది. వాడు ఏం చేయగలడు? చైర్లోంచి లెగలేడు, ఏమీ చేయలేడు. ఐ వాజ్ టర్న్ టు స్టోన్. నేను ఒక రాయిలో ఉన్నాను. బట్ మై మైండ్ వాజ్ వెరీ యాక్టివ్. ద డోర్ ఓపెన్ ఇన్ టు డార్క్నెస్. వాడి అదృష్టం చూడండి, వాడు పాము చుట్టుకుని ఉన్నప్పుడు ఏమైందంటే రాయిలో ఉండిపోయాడు. ఆ టైంలోనే డోర్ తెరుచుకుని ఉంది. ద రూమ్ వాజ్ సరౌండెడ్ బై డార్క్నెస్. మొత్తం అంతా డార్క్నెస్ ఉంది. ఎందుకంటే రూమ్ అనేది ఎలక్ట్రిఫైడ్ కాదు, లైట్ లేదు, ఫ్యాన్ లేదు, ఒక ల్యాంప్ ఒకటే ఉంది. ఇన్ దట్ లైట్ ఆఫ్ ద ల్యాంప్ ఐ సాట్ దేర్ లైక్ ఏ స్టోన్ ఇమాజిన్ ఇన్ ద ఫ్లెష్. సో ఎలా ఉన్నాడంటే ఏదో ఒక ఫ్లెష్ అంటే ఇక్కడ మాంసపు ముద్ద అని, ఇంకేది కదలలేడు, చేయలేను, అలా ఉన్నాడు ఆ ల్యాంప్ లైట్లో. డోర్ ఏమో డార్క్నెస్లో ఓపెన్ అయి ఉంది. I felt then the great presence of creator of this world and this universe. God was there. I suppose I said something he did not like it. వీడేమనుకున్నాడు? నేనే అందగాన్ని, చాలా నాకు ఇలాంటి అమ్మాయి కావాలి, ఇలా ఉండాలి అని అనుకున్నాడు కదా. అప్పుడు దేవుడు గుర్తురాలేదు వాడికి. సో ఇప్పుడు ఏమనుకున్నాడు? దేవుడు అనేవాడు ఉన్నాడురా, అందుకే ఇలా జరిగింది అని అనుకుంటున్నాడు. ఐ ట్రైడ్ ఇన్ మై ఇమాజినేషన్ టు రైట్ అండ్ బ్రైట్ లెటర్స్ అవుట్ సైడ్ మై లిటిల్ హార్ట్ ద వర్డ్స్ ఓ గాడ్. లోపల ఏమనుకుంటున్నాడు? దేవుడా, ఓరి దేవుడా అనుకున్నాడు. దేర్ వాజ్ సమ్ పెయిన్ ఇన్ మై లెఫ్ట్ ఆర్మ్. ఎక్కడెక్కిందంటే ఆ లెఫ్ట్ ఆర్మ్, ఈ లెఫ్ట్ ఆర్మ్ మీదకి ఎక్కేసింది. ఫస్ట్ చైర్కి చుట్టుకుని ఉంది, చైర్ నుంచి జాగ్రత్తగా మొత్తం ఈ షోల్డర్ మొత్తం చుట్టేసింది. ఫుల్ బ్లడెడ్ కోబ్రా కదా. కోబ్రా అంటే చాలా పెద్దగా ఉంటాయి స్నేక్స్, వెయిట్గా ఉంటాయి. సో ఏమైంది? ఇంకా షోల్డర్ ఏం కదపడానికి ఏమీ లేదు, చాలా వెయిట్గా ఉంది. చూడండి, నో ఏ రాడ్ మేడ్ ఆఫ్ మోల్టెన్ ఫైర్. మోల్టెన్ అంటే కాల్చిన ఇనుప ఉంటుంది చూడండి, కాల్చిన ఇనుము ఎలా ఉంటుందో అలాగా ఏదో మెత్తగా చుట్టుకున్నట్టు ఉంది, అంటే గట్టిగా పట్టుకున్నట్టు కాల్చిన ఇనుముతో చూపాడు. వాట్ వాజ్ స్లోలీ పుట్ పవర్ఫుల్లీ క్రషింగ్ మై ఆర్మ్. అది ఎలా ఉందంటే మెల్లిమెల్లిగా ఏదో చెయ్యిని నొక్కుతున్నట్టుంది, పట్టుకుని చుట్టుకుంటే గట్టిగా ఉంటుంది కదా. ద ఆర్మ్ వాజ్ బిగినింగ్ టు మీ డ్రైన్డ్ ఆఫ్ ఆల్ స్ట్రెంగ్త్. ఏమైందంటే ఆ చుట్టుకోవడంతో మొత్తం చెయ్యి అంతా ఏదో మొత్తం ఏదో నొక్కేసినట్టుగా ఉంది, కదలేకుండా. వాట్ కుడ్ ఐ డూ? నేనేం చేయను? ఎట్ మై స్లితెస్ట్ మూమెంట్ ద స్నేక్ వుడ్ స్ట్రైక్ మీ. డెత్ లక్కర్డ్ 4 inches away. సపోజ్ ఇట్ స్ట్రక్, వాట్ వాజ్ ద మెడిసిన్ ఐ హ్యాడ్ టు టేక్? ఏమనుంది? ఒక చావు వాడికి 4 అడుగుల దూరంలో ఉన్నట్టు అనిపిస్తుంది, లోపల అనుకుంటున్నాడు. ఒకవేళ అది నన్ను బయట అంటే ఇక్కడ చూడండి, కాట్ వేస్తే నా దగ్గర మెడిసిన్ కూడా లేదు. డాక్టర్ అయ్యింది వీడి దగ్గర మెడిసిన్ కూడా లేదు. దేర్ వర్ నో మెడిసిన్స్ ఇన్ ద రూమ్ బట్ ఐ వాజ్ బట్ ఏ పూర్ ఫూలిష్ స్టూపిడ్ డాక్టర్. వాడు తిట్టుకుంటున్నాడు. ఐ ఫార్గాట్ మై డేంజర్ అండ్ స్మైల్ ఫీబ్లీ ఎట్ మై సెల్ఫ్. తిట్టుకుంటూనే మళ్ళీ నవ్వుకుంటున్నాడు, నేను ఇంత తెలివి తక్కువ వాడిని అని. ఇట్ సీమ్డ్ ఇఫ్ ఐ గాడ్ అప్రిషియేటెడ్ దట్. సో దేవుడిది చూస్తే కొంచెం నా మీద దయ చూపిస్తే బాగున్నాను అనుకుంటున్నాడు. ద స్నేక్ టర్న్డ్ ఇట్స్ హెడ్. వెంటనే పాము తల తిప్పింది. ఇట్ లుక్డ్ ఇన్ టు ద మిర్రర్. ఇప్పటి వరకు వీడి వైపు చూసింది, ఇప్పుడు కుర్చీలో కూర్చుని ఉన్నాడు కదా, బుక్ చదువుతూని అద్దం ముందే ఉన్నాడు కదా. పాము ఒక్కసారిగా ఏమైందంటే వీడిని చూస్తూ మళ్ళీ ఇలా అద్దంలోకి చూసింది. ఐ డోంట్ క్లైమ్ ద ఫస్ట్ స్నేక్ దట్ హ్యాడ్ లుక్డ్ ఇన్ టు ఎ మిర్రర్. సో ఏమనుకుంటున్నాడంటే పాము అద్దంలో చూసుకుంటుంది, ఈ పామే అద్దంలో చూసుకుని ఉండేది కాదు కదా, ఫస్ట్ చాలా చూసుకుని ఉంటాయి అని అనుకుంటున్నాడు. బట్ ఇట్ వాజ్ సర్టైన్ దట్ స్నేక్ వాజ్ లుకింగ్ ఇన్ టు ద మిర్రర్. వాజ్ ఇట్ అడ్మైరింగ్ ఇట్స్ ఓన్ బ్యూటీ. పాము కూడా అద్దంలో చూసుకుంటుంది కదా, అది బాగుందేమో చూసుకుంటుందేమో అని అనుకుంటున్నాడు వీడు. నిజంగా పాము అలా అనుకుందేమో అనుకున్నాడు.
Was it trying to make an important decision about growing a moustache or using eyeshadow and mascara, wearing a vermilion spot on his forehead? ఎలా అనుకున్నాడంట, మనం పాపిడి దూకుంటాం కదా అలాగా తనకి పైన బాగుందా లేదా, బొట్టు పెట్టుకోవాలా లేదా. అక్కడ చూడండి వెర్మిలియన్ స్పాట్ అంటే కాటుక, అది తిలకం ఉంటాం కదా, వెర్మిలియన్ స్పాట్ అంటే తిలకం పెట్టుకునేలాగా. ఇంకేంటి మస్కరా అంటే కాటుక, ఆ దానికి కాటుక పెట్టుకోవాలా లేదా. ఆయన పాము అద్దంలో చూస్తుంటే వీడి అని అనుకుంటున్నాడు. చూడండి నెక్స్ట్, ఐ డోంట్ నో ఎనీథింగ్ ఫర్ సెర్టైన్. వాట్ సెక్స్ వాజ్ ద స్నేక్, వాజ్ ఇట్ మేల్ ఆర్ ఫీమేల్. మళ్ళీ ఏమనుకుంటున్నాడు, ఆ పాము మేలా ఫీమేల్ అయి ఉంటుందో ఏంటో తెలియదని అనుకుంటున్నాడు. ఐ విల్ నెవర్ నో, నాకు తెలియదు. ఫర్ ద స్నేక్ అన్వౌండ్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ మై ఆర్మ్ అండ్ స్లోలీ స్లిథర్డ్ ఇన్ టు మై ల్యాప్. సో అలా అనుకుంటే ఏమైంది, జాగ్రత్తగా వాడు లెఫ్ట్ ఆర్మ్ని మొత్తం చుట్టుకున్నదంతా వదిలించుకుని లెఫ్ట్ ఆన్ మై ల్యాప్ అంటే కరెక్ట్గా కిందకి దిగుతుందనమాట. ఇక్కడి నుంచి మొత్తం షోల్డర్ నుంచి కిందకి. ఫ్రమ్ దేర్ ఇట్ క్రెప్ట్ ఇన్ టు ద టేబుల్ అండ్ మూవ్ టువర్డ్స్ టు ద మిర్రర్. ఎక్కడి నుంచి, నడుము దగ్గర నుంచి ఇలా తోడ నుంచి మళ్ళీ టేబుల్ మీదకి వెళ్ళింది మొత్తం మీద పాము. ఎక్కడో ఇప్పుడు అద్దంలో చూసుకుంటుంది బాగానే, ఇందాక తల ఒకటే చూసుకుంది కదా, ఇప్పుడు మొత్తానికి వాడి నుంచి వచ్చేసి అద్దం ముందు నుంచింది. పర్హాప్స్ ఇట్ వాంటెడ్ టు ఎంజాయ్ ఇట్స్ రిఫ్లెక్షన్ టు క్లోజర్ క్వార్టర్స్. సో దగ్గరికి వెళ్ళింది ఈసారి. ఇంతకుముందు వీడి చైర్లో దూరంగా ఉంది కదా, ఇప్పుడు అద్దం దగ్గరికి వెళ్ళింది పాము. ఐ వాజ్ నో మెరీ ఇమేజ్ కట్ ఇన్ గ్రానైట్. ఐ వాజ్ సడన్లీ ఎ మ్యాన్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బ్లడ్. సో వెంటనే పాము దిగ్గానే వెంటనే వాడు ఎలా ఉందంటే, ఇందాక ఫ్లెష్ అని చెప్పాను కదా, ఏదో మాంసం ముద్ద ఉన్నాడు కదా, ఇప్పుడు నిజంగా ఒక బతికిన మనిషిలా అనుకున్నాడు వాడు. స్టిల్ హోల్డింగ్ మై బ్రీత్ ఐ గాట్ అప్ ఫ్రమ్ ద చైర్. వెంటనే పాము అద్దం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏమనుకున్నాడు, వెంటనే చైర్ నుంచి లేచాడు ఫాస్ట్గా. ఐ క్వైట్లీ వెంట్ అవుట్ త్రో ద డోర్ ఇన్ టు ద వరండా. వెంటనే ఏంటి వెళ్ళాడు, వరండాలోకి వెళ్ళిపోయాడు. డోర్ తీసి ఉంది కదా, డార్క్నెస్లో డోర్ తీసింది కానీ వెళ్ళడానికి లేదు, పాము ఉంది, కాటేస్తుందని అలా కూర్చుని పోయాడు. ఇప్పుడు పాము ఏం చేసింది, మిర్రర్ దగ్గరికి వెళ్ళి అలా చూసుకుంటూ ఉంది. వీడు వెంటనే చైర్ నుంచి లేచి వరండాలోకి ఒక జంప్ చేసినట్టు చేసాడు, బయటికి వెళ్ళిపోయాడు. ఫ్రమ్ దేర్ లీప్డ్ ఇన్ టు ద యార్డ్ అండ్ ర్యాన్ ఫర్ ఆల్ ఐ వాజ్ వర్త్. ప్యూ ఈచ్ ఆఫ్ అస్ హీవ్డ్ ఆఫ్ సై ఆఫ్ రిలీఫ్. సైవ్ అంటే ఏదో ఊపిరి ఆడక ఒకేసారి ఏదో బిగబట్టుకి ఊపిరి ఆడకున్న తర్వాత ఏదో ఊపిరి పీల్చుకుంటే ఒక్కసారిగా ఏదో ఆయాసంగా ఊపిరి పీల్చుకుంటాం చూడండి, అలాగా వాడి ఫీలింగ్ ఉంది. ఆల్ ఆఫ్ అస్ లిట్ బీడీస్. సంబడి ఆస్క్డ్, డాక్టర్ ఈజ్ యువర్ వైఫ్ వెరీ ఫ్యాట్. ఇప్పుడు ఏమన్నాడంటే అలా ఊపిరి పీల్చుకున్నాను అని చెప్పాడు. ఎవరితో చెప్పాడు, వాళ్ళ ఫ్రెండ్స్తో, కొలీగ్స్తో, అక్కడ కొంతమంది ఉన్న వాళ్ళతో ఈ స్టోరీ అంతాని. అందులో ఒకడు అడుగుతున్నాడు చూడండి, సంబడి ఆస్క్డ్ డాక్టర్ ఈజ్ యువర్ వైఫ్ వెరీ ఫ్యాట్. మీ వైఫ్ నిజంగానే కథలో చెప్పినట్టు నిజంగానే లావుగా ఉందని అడుగుతున్నాడు. నో, ద డాక్టర్ సెడ్ గాడ్ విల్ అదర్వైజ్. మై లైఫ్ కంపానియన్ ఈజ్ థిన్ రీడీ పర్సన్ విత్ ద గిఫ్ట్ ఆఫ్ స్ప్రింటర్. స్ప్రింటర్ అంటే మనం అథ్లెట్స్ చూడండి, రన్నింగ్ చేస్తారు కదా, రన్నింగ్ చేసే వాళ్ళు చాలా సన్నగా ఉంటారు, సన్నగా ఉండి మంచి బాడీ కూడా ఎక్సర్సైజ్ బాడీస్ ఉంటాయి. సో అలా ఉంటుంది నా వైఫ్. నేను లావు ఆవిడ కావాలనుకున్నాను, బై గాడ్ గ్రేస్ ఏంటంటే దేవుడు వేరేలా ఆలోచించాడు, సన్నగా ఉన్న స్ప్రింటర్ లాంటి అమ్మాయిని ఇచ్చాడు అని అంటున్నాడు. సమ్వన్ ఎల్స్ ఆస్క్డ్ డాక్టర్ వెన్ యూ ర్యాన్ డిడ్ ద స్నేక్ ఫాలో యూ. డాక్టర్ మీరు రూమ్ నుంచి స్నేక్ మిర్రర్ దగ్గరికి వెళ్ళగానే మీరు వెంటనే వరండాలోకి వచ్చారు కదా, అప్పుడు వెంటనే స్నేక్ మిమ్మల్ని ఫాలో అవ్వలేదా, మీరు వెంటనే వెళ్ళిపోతున్నారని. ద డాక్టర్ రిప్లైడ్, ఐ ర్యాన్ అండ్ ర్యాన్ టిల్ ఐ రీచ్డ్ ద ఫ్రెండ్స్ హౌస్. ఏమని చెప్పాడంట, పరిగెట్టాడు. ఎక్కడి వరకు పరిగెట్టాడు, వాళ్ళ ఫ్రెండ్ హౌస్ వరకు పరిగెట్టాడు. ఇమీడియట్లీ ఐ స్మర్డ్ ఆయిల్ ఆల్ ఓవర్ మై సెల్ఫ్ అండ్ టుక్ ఎ బాత్. వాడు ఏం చేశాడంట, ఆ పాము ఎక్కగానే వెంటనే ఒంటికి ఆయిల్ రాసుకుని స్నానం చేశాడంట. ఐ చేంజ్ ఇన్ టు ఫ్రెష్ క్లాత్స్ వేసుకున్నాడు. మళ్ళీ ఏమైంది, ద నెక్స్ట్ మార్నింగ్ ఎట్ అబౌట్ 8:30 ఐ టుక్ మై ఫ్రెండ్ అండ్ 1 or 2 other టు మై రూమ్ టు మూవ్ మై థింగ్స్ ఫ్రమ్ దేర్. సో ఏమనుకున్నాడు, నెక్స్ట్ రేపు పొద్దున్న వెళ్దాంలే, ఇప్పుడు ఫ్రెండ్స్ హౌస్కి వచ్చాం కదా, స్నేక్ ఉంది కదా అని వాళ్ళ రూమ్లో ఫ్రెష్ అయ్యి పడుకున్నాడు. నెక్స్ట్ మార్నింగ్ 8:30కి ఏం చేశాడంటే వాళ్ళ ఫ్రెండ్ రూమ్కి వెళ్ళాడు. మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ని ఒక ఇద్దరిని పట్టుకుని తీసుకుని వీడి రూమ్కి వచ్చారు. వీడి రూమ్కి వస్తే అక్కడ సిచ్యువేషన్ చూడండి ఎలా ఉందో.
బట్ వీ ఫౌండ్ హ్యాడ్ లిటిల్ టు క్యారీ. అక్కడ రూమ్కి వచ్చేటప్పటికి రూమ్లో ఉన్న థింగ్స్ ఏమీ లేవు. ఎందుకు లేవు? వాడు రూమ్ డోర్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఒక దొంగ ఎవడో ఒకడు వచ్చి వీడి రూమ్లో ఉన్న థింగ్స్ అన్నీ పట్టుకెళ్ళిపోయాడు. కానీ ఒకటి ఉంటుంది, వాడు వేసుకున్న బనీన్ ఒకటి ఉంటుంది, ఆ బనీన్ మాత్రం పట్టుకెళ్ళడు. వాడు ఏమనుకుంటాడో చూడండి, రైట్? సమ్ థీఫ్ హ్యాడ్ రిమూవ్డ్ మై మోస్ట్ ఆఫ్ థింగ్స్. ఎవడో దొంగ వచ్చి మొత్తం రూమ్లో ఉన్న సామానం అంతా తీసుకెళ్ళిపోయాడు. ఎందుకంటే వాడు స్నేక్ ఉందని డోర్ క్లోజ్ చేయకుండా వెళ్ళిపోయాడు. ద రూమ్ హ్యాడ్ బీన్ క్లీన్ అవుట్ బట్ నాట్ రియల్లీ. ఏ థీఫ్ హ్యాడ్ లెఫ్ట్ బిహైండ్ వన్ థింగ్స్ ఏ ఫైనల్ ఇన్సల్ట్. వాట్ వాజ్ దట్ ఐ ఆస్క్డ్. ఒకటి అడిగితే ఒకటే ఉంచాడు కదా, ఏదో కొన్ని థింగ్స్ అన్నారు కదా, ఏంటమని అడిగారు. ద డాక్టర్ సెడ్ మై వెస్ట్ డర్టీ వన్. అదేంటి? మాసిపోయిన వెస్ట్, అది డర్టీ, అందుకే వైట్ లేదని చెప్పాడు ఫస్ట్గా. కోట్ ఉంది, వైట్ షర్ట్ ఉంది, డాక్టర్ కదా మరి. వెస్ట్ ఉంది, వెస్ట్ అంటే బనీన్. ఆ బనీన్ ఏంటి? డర్టీ బనీన్. అది. ద ఫెల్లో హ్యాడ్ సచ్ ఎ సెన్స్ ఆఫ్ క్లీనినెస్. వాడికి కూడా నేను వేసుకున్న బనీలు నచ్చి ఉండదు, అందుకే ఆ బనీలు వదిలేశాడు. అది డర్టీ వన్ కదా, అది మురికిది కదా అని. ద రాస్కెల్ కుడ్ హ్యావ్ టేకెన్ ఇట్ అండ్ యూజ్డ్ ఇట్ ఆఫ్టర్ వాషింగ్ ఇట్ విత్ సోప్ అండ్ వాటర్. సో ఆడు తీసుకెళ్ళిపోవచ్చు కదా బనీలు కూడాని, తీసుకెళ్ళి ఉతికి ఆరేసుకుని వేసుకోవచ్చు కదా అని అనుకుంటున్నాడు వాడు. డిడ్ యూ సీ ద స్నేక్ ద నెక్స్ట్ డే డాక్టర్. మరి మీరు నెక్స్ట్ డే రూమ్కి వెళ్ళారన్నారు కదా, ఆ స్నేక్ని చూసారా మరి రూమ్లోని అని అన్నాడు. ద డాక్టర్ లాఫ్డ్. ఐ హ్యావ్ నెవర్ సీన్ ఇట్ సిన్స్. మళ్ళీ దాన్ని నేను ఇప్పటివరకు చూడలేదు. ఇట్ వాజ్ ఎ స్నేక్ విచ్ వాజ్ టేకెన్ విత్ ఇట్స్ ఓన్ బ్యూటీ. సో ఏంటి? ఆ స్నేకు తన బ్యూటీని, ఇట్ వాజ్ ఎ స్నేక్ విచ్ వాజ్ టేకెన్ విత్ ఇట్స్ ఓన్ బ్యూటీ. సో తన బ్యూటీతో మనకి ఇది తన బ్యూటీ చూసుకుందని తన డాక్టరు స్నేక్ గురించి జరిగిన ఇన్సిడెంట్స్ గురించి మనం చెప్పాడనమాట. సో మీకు దిస్ ఈజ్ యువర్ లెసన్. ఇక్కడ చూసాం కదా, దిస్ వాజ్ రిటన్ బై ది వైకోమ్ మొహమ్మద్ బషీర్. ఇతను యాక్చువల్గా మలయాళం రైటర్ అనమాట. సో మలయాళంలో రాశాడు, ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసింది మాత్రం వి అబ్దుల్లా. ఓకే, మీకు మెయిన్ అదర్ ఇతనే, మెయిన్ రాసింది ఈయనే కదా, వైకోమ్ అబ్దుల్లా, వైకోమ్ మొహమ్మద్ బషీర్. సో ఇతను ఎప్పుడు పుట్టాడో చూడండి, 21 January 1908 to 5th July 1994. ఓకే, వాజ్ ఏ మలయాళం ఫిక్షన్ రైటర్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ కేరళ. He was a humanist, freedom fighter, novelist and a short story writer. సో ఈయన రాసిన స్టోరీస్లో ద స్నేక్ అండ్ ద మిర్రర్ వాజ్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఇంగ్లీష్. హీజ్ నోటబుల్ వర్క్స్ ఇంక్లూడ్, ఏమంటే నోటబుల్, బాల్యకాలాసఖి, శబ్దంగల్, మతిలుక్కల్ అండ్ అనర్గ నిమిషం. హీ వాజ్ అవార్డెడ్ విత్ పద్మశ్రీ ఇన్ 1982. 1982లో పద్మశ్రీ వచ్చింది. హీ ఈజ్ ఫాండ్లీ రిమెంబర్డ్ యాజ్ ద బైపోర్ సుల్తాన్. సో ఈయన్ని బైపోర్ సుల్తాన్ అని కూడా పిలిచేవారు. ఓకే, దిస్ ఈజ్ యువర్ లెసన్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.